కాళేశ్వరంపై నేడు తీర్పు. ఘోష్ కమిషన్ నివేదికపై స్పష్టత ఇస్తామన్న హైకోర్టు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై బుధవారం రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ ఆఫీసర్లు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా ఈ నివేదిక రూపొందించారని, రద్దు చేయాలని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కొన్ని రోజులుగా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం అంటే ఈరోజు తుది తీర్పును ప్రకటించనుంది. ఏం జరుగుతుందా, ఏమవుతుందా అన్న ఉత్కంఠతో అయితే రాజకీయ వర్గాలు ఉన్నాయి, ప్రజలు కూడా ఉన్నారు. ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ అది కరెక్టే అని హైకోర్టు చెప్తే రాజకీయ ప్రకంపనలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ హైకోర్టు తీర్పుతో. అది వాస్తవమే, సౌభే అందరు కలిసి చేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం, రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అంటే దాంట్లో కేసీఆర్ను, తర్వాత హరీష్ రావును, ఈ ఐఏఎస్ స్మితా సబర్వాల్ను, తర్వాత ఎస్కే జోషిని, అంటే నీటిపారుదల శాఖ వాళ్ళ అధికారులను వీళ్ళు కావాలనే చేశారు, తప్పు చేశారని చెప్పేసి కమిషన్ నివేదిక పేర్కొంది. అది కనుక వస్తే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అవి లీగల్గా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారని చేస్తే అరెస్టులు అవి ఇవన్నీ అయితే మాత్రం ఒక రాజకీయమైన ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో.